అందరికి నమస్కారం. మీ వేణి యాదవ్ ఏందనంటే 10 మంది పిల్లలు ఉన్న కష్టపడి పోషించి తల్లిదండ్రులు పిల్లల్ని పెద్ద చేయడం అనేది జరిగింది. అదే పిల్లలు పెద్దగయ్యాక అదేమో విచిత్రమేమో కానీ 10 మందిలో ఒక్కరు కూడా తల్లిదండ్రులను పోషించడం లేదు. పిడికెడు అన్నం కూడా పెట్టడం అనేది లేదు. ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా. ఈ వెనకటి కాలంలో 10 మంది పిల్లలు ఉన్నా కానీ ఉన్నా లేకపోయినా వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లలను పెంచి పెద్ద చేయడం అనేది జరిగింది. ఇప్పుడున్న కాలంలో అన్ని రకాలుగా మనకు అందుబాటులో దొరికినా కానీ 10 మందిలో ఒక్కరు కూడా తల్లిదండ్రులను గౌరవించడం లేదు. పిడికెడు అన్నం కూడా తల్లిదండ్రులకు పెట్టడం అనేది లేదు. వెనకటి కాలమే చాలా బాగుంది మిత్రమా. ఏమి ఉన్నా లేకపోయినా 10 మంది పిల్లల్ని చక్కగా కష్టపడుతూ వాళ్ళు తల్లిదండ్రులు తినకపోయినా మా పిల్లలు బ్రతకాలి అని చెప్పి వాళ్ళు ఉపవాసం ఉండి పస్తులుండి పిల్లల్ని పెంచడం జరిగింది. ఈ రోజులలో అన్ని రకాలుగా ఉన్నా కానీ తల్లిదండ్రులకు కాస్త అన్నం కూడా పెట్టడం లేదు ఏ ఒక్కరు. ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా. మీ వేణి యాదవ్. ఇది ఇప్పుడున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తల్లిదండ్రులను గౌరవించండి. అసలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రమా, తల్లిదండ్రులు లేనిది మనం లేము అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. వాళ్ళతోనే వాళ్ళు లేనిది మనం లేము అనేది మనం జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకనంటే తల్లిదండ్రులు ఉంటేనే వాళ్ళతోనే మనకు విలువ, మర్యాద, గౌరవం అనేది దక్కుతుంది. తల్లిదండ్రులు లేని రోజు మన పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకో మిత్రమా. ఎందుకనంటే తల్లిదండ్రులు ఉన్నంతసేపే మనకు ఏదైనా గౌరవమైన, విలువైన, మర్యాద అయినా అనేది ఇవ్వగలుగుతుంది ప్రపంచం. వాళ్ళు లేని రోజు మన జీవితం శూన్యం. ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా. మీ వేణి యాదవ్.